వెల్కమ్ టు వీక్షణ. కొంతమంది ఆలోచించి మాట్లాడితే కొంతమంది మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది. దాన్ని సరిచేసుకునేందుకు నానా పాటలు పడతారు. నోరు జారితే వెనక్కి తీసుకోలేం. సరిగ్గా ఇలాంటి సంఘర్షణల్లో చాలా మంది సెలబ్రిటీలు చిక్కుకుంటారు. మనసులో అనిపించింది పబ్లిక్గా మాట్లాడిస్తే ఎంత మంట పెడుతుందో చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి కూడా ఇదే. వారసుడి గురించి యథాలాపంగా వచ్చింది. సరదాగా అనుకున్నది చెప్పేశారు. కానీ మ్యాటర్ లోకమంతా చక్కర్లు కొట్టేసరికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఇంతకీ సెలబ్రిటీలు మాట పొదుపుగా వాడాల్సిందేనా? సెలబ్రిటీలు ఇప్పుడు ఏ మాట మాట్లాడినా సోషల్ మీడియాలో బ్లాస్ట్ అయ్యేందుకు రెడీగా ఉంటున్నాయి. సరదాగా మాట్లాడారా, అనుకోకుండా నోటి నుంచి వచ్చిందా, మ్యాటర్ అది కాదు, ఎంత డ్యామేజ్ చేస్తుందన్నదే ఇప్పుడు సమస్యగా మారింది. అవును, సెలబ్రిటీలు మాటల్ని పొదుపుగా వాడాల్సిందేనా అన్న టాపిక్ కారణమవుతోంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మొన్నటికి మొన్న బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన వారసత్వం గురించి చేసిన కామెంట్లు పెద్ద రచ్చకే దారితీశాయి. తాను చెప్పింది తన కుటుంబం గురించి అయినా ఆయన పెద్ద స్టార్, పద్మవిభూషణ్ కూడా. అందుకే నేషనల్ లెవెల్లో డిబేట్లకు కారణమయ్యాయి. ఇంత చేసి చిరంజీవి ఏమన్నారో ఓసారి చూడండి. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నా భయం. చూశారుగా చిరు కామెంట్స్. జస్ట్ క్యాజువల్ గా యథాలాపంగా మాట్లాడారు. స్క్రీన్ పై మనవరాళ్లతో ఉన్న ఫోటో చూపించి యాంకర్ క్వశ్చన్ అడిగితే తన మనసులో మాట చెప్పారు. ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు మనుమరాళ్లతో ఉన్నట్టుగా ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటుందని, చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు లేకుండా అని అన్నారు. చరణ్ ఈసారైనా ఒక అబ్బాయిని కని లెగసీని కంటిన్యూ చేయాలని కోరిక ఉందని నవ్వుతూనే చెప్పారు. క్లీంకారా అంటే ముద్దు, మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటారేమోనని భయమని చెప్పారు. సో ఇది కంప్లీట్ వారి కుటుంబ వ్యవహారానికి సంబంధించిన మ్యాటర్. కానీ ఈ డైలాగ్స్ పబ్లిక్ గా మాట్లాడేసరికి రచ్చ పెరిగింది. వారసత్వం అంటే మగాళ్లేనా, మహిళలు కాదా అన్నదాకా చర్చ వెళ్ళింది. నేషనల్ లెవెల్లోనూ చర్చనీయాంశమైంది. చిరు ఒకటనుకుని మాట్లాడారు. సీన్ కట్ చేస్తే అది మరోలా టర్న్అవుట్ అయిందంతే. ఇది ఎటువైపు దారి తీసిందంటే కొడుకే వారసుడు అవ్వాలనే చిరంజీవి ఆలోచన సరికాదన్నదాకా వెళ్ళింది. అంతేకాదు ఈ ఇష్యూ ట్రెండింగ్ కూడా అయింది. ఎక్కడిదాకా వెళ్ళిందంటే అసలు చిరంజీవి వంశవృక్షమేంటి, వారి కుటుంబంలో ఎంతమంది మనవరాళ్లున్నారు, వారి పేర్లేంటి, ఇదంతా విపరీతంగా సర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్లకైతే లెక్కే లేదు. కొడుకే వారసుడు అవ్వాలనే చిరంజీవి ఆలోచన సరికాదంటున్నారు. ఈ కాలంలో కూడా మగపిల్లలే వారసులు అని చిరంజీవి స్థాయి లాంటి వ్యక్తి అనటం సరికాదని, ఆడపిల్లలు వారసులు కాదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. నిజానికి చిరంజీవి చుట్టూ విమర్శలు చాలా తక్కువ సందర్భాల్లోనే చుట్టుముట్టాయి. స్వయం కృషితో ఎదిగిన స్టార్, మితభాషి, ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతుంటారు. ఇప్పుడు అడిగిన వారికి కాదనకుండా సినీ ప్రమోషన్లకు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. కొత్త పాత అని తేడా లేకుండా అందరినీ ప్రోత్సహిస్తున్నారు, వెన్నుతడుతున్నారు. ఇటీవలే రాజకీయాలకు ఈ జన్మంతా దూరమే అని, పూర్తిగా సినీ ఇండస్ట్రీకే దగ్గరగా ఉంటానని కూడా చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఆయన చేసిన కృషికి ఫలితంగానే పద్మవిభూషణ్ వచ్చింది కూడా. అలాంటి వ్యక్తి తాజాగా చేసిన కామెంట్స్ అయితే దేశమంతా వైరల్ అయ్యాయి, పరేషాన్ చేశాయి, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికి తీసుకెళ్లాయి. వారసత్వం విషయంలో జనరల్ గా కొన్ని అభిప్రాయాలు సమాజంలో ఉంటాయి. ఇంట్లో మగపిల్లలు ఎక్కువగా ఉంటే ఒక్క ఆడపిల్లైనా ఉండాలనుకునేవారు ఎందరో ఉంటారు. అదే సమయంలో ఆడపిల్లలు ఎక్కువగా ఉంటే మగాళ్లు ఉండాలని కోరుకోవటం సహజమే. అయితే అది ఇంట్లో అనుకోవటం వరకు బాగానే ఉంటుంది. అదే మైక్ పట్టి పబ్లిక్ చెబితే ఇదిగో ఇప్పుడు చిరంజీవి పరిస్థితి మాదిరిగానే తయారవుతుంది.
అది కామన్ మ్యాన్ అంటే మరోలా ఉండేది. చిరంజీవి లాంటి సెలబ్రిటీ అనటం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అంతెందుకు, కొణిదెల కోడలు ఉపాసన కెరియర్లో అద్భుతంగా రాణిస్తున్న విషయాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి. ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ముఖ్యంగా సెలబ్రిటీలు, అందులోనూ చిరంజీవికి అర్థం అవ్వాల్సిన మ్యాటర్ ఏంటంటే, ఏ సభకు వెళ్ళినా, ఏ ఈవెంట్ కు వెళ్ళినా, ఎక్కడ మైక్ పట్టుకున్నా ముందస్తు ప్రిపరేషన్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఈవెంట్లో ఆన్ ది స్పాట్ అడిగితే క్వశ్చన్లకు జవాబులిచ్చే కార్యక్రమాలు రద్దు చేసుకుంటే బెటర్ అన్న సూచనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే యథాలాపంగా సరదాగా అన్నవి కూడా ఒక్కోసారి రివర్స్ అవుతుంటాయి. సో మాట పొదుపు, ఇదే మంత్రం బెటర్ అంటున్నారు. చిరంజీవికి ప్రస్తుతం ఆయన ఇమేజ్ కొండంత అండ. దాన్ని డ్యామేజ్ చేసుకోకుండా చూసుకోవాల్సిన టైం వచ్చిందంటున్నారు. నోరు జారి ఇబ్బంది పడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఓ హోదా స్థాయి వచ్చాక బాధ్యతతో మెలగాలి. ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం చెప్పినా చెల్లుతుంది అనుకుంటే పొరపాటే. సోషల్ మీడియా ఉందనే ఉంది, గట్టిగా ఇచ్చిపడేస్తారు. ఇప్పుడు చిరంజీవి, అంతకుముందు మంత్రి కొండా సురేఖ, బాలకృష్ణ విషయంలోనూ మాట తెచ్చిన తంట తప్పించుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు వీరంతా. ఎవరితో, ఎవరి గురించి, ఏది, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు, అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా అని ఆలోచించుకుని మాట్లాడాలంటారు సోక్రటీస్. రామాయణంలో శ్రీరాముడు మితంగా, స్మితంగా మాట్లాడటం వల్లే జనరంజకుడయ్యాడు. 100 మంది పుత్రుల కన్నా ఒక్క సత్యవాక్కు గొప్పదని మహాభారతం చెప్తున్న మాట. మంచి ఆలోచన మంచి మాటనే పలికిస్తుంది, మంచి మాట మంచి బాటనే చూపిస్తుంది. సో ఈ లెక్కంతా ఎందుకంటే, అపార్థాలకు, అనర్థాలకు దారి తీసేలా పబ్లిక్ గా మాట్లాడితే పోయేది సెలబ్రిటీల పరువే. మాట్లాడే విషయం మీద అవగాహన లేనప్పుడు మౌనమే శ్రేయస్కరం. ఇమేజ్ డ్యామేజ్ సులువుగా అయ్యేది సెలబ్రిటీలదే. ఎందుకంటే అంత సెన్సిటివిటీ వారి చుట్టూ ఉంటుంది. గతంలో బాలకృష్ణ కూడా ఇలాగే మూవీ ఫంక్షన్ కు వెళ్లి స్టేజ్ మీదే నోటికొచ్చింది మాట్లాడేశారు. వెనక ముందు చూసుకోలేదు. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలని, కడుపైనా చేయాలని అన్నారు. బాలయ్య ఏంటి ఈ డైలాగ్ కొట్టడమేంటని చాలా మంది అనుకున్నారు. మహిళలపై వేధింపులు ఎక్కువయ్యేలా ఇలా రెచ్చగొట్టడమేంటని అప్పట్లో ఈ విషయంపై చాలానే విమర్శలొచ్చాయి. వాటికి సమాధానమిచ్చుకునే పరిస్థితి కూడా బాలకృష్ణ దగ్గర లేకుండా పోయింది. అంతేకాదు, మహిళలను పట్టుకుని అలా ఎలా మాట్లాడుతారంటూ బాలకృష్ణపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంట పడమంటే అట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? ఊరుకోరుగా? అమ్మాయిలు అంట పడాలంటే ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి. ఈ స్థాయిలో బాలకృష్ణ మాట్లాడితే ప్రత్యర్థులు ఊరుకుంటారా? అప్పట్లోనే జగన్, పోసాని, రోజా లాంటి వాళ్లు ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా జీవితంలో ఉంటూ నిస్సిగ్గుగా ఇలాంటి మాటలు మాట్లాడుతారా అన్న కౌంటర్లను బాలకృష్ణ ఎదుర్కోవాల్సొచ్చింది. ఈ ఎపిసోడ్ తరువాత జాగ్రత్తలు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలటాడా, లేదా కడుపన్నా చెయ్యాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు.
మరోవైపు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడా ఇలాగే మాటల్లో డోస్ పెంచి చిక్కుల్లో ఇరుక్కున్నారు. సమంత నాగ చైతన్య విడాకుల గురించి మాట్లాడుతూ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే సృష్టించాయి. ఏకంగా నాగార్జున కుటుంబం కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసేంత వరకు వెళ్లాయి. ఇప్పుడు కొండా సురేఖ నాంపల్లి కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ అనుకున్నదే తాను అన్నానని, కొత్తగా చెప్పిందేమీ లేదని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేసినా ఒకసారి డైలాగ్ డెలివరీ అయితే ఇబ్బందులు తప్పవన్న సంగతి మాత్రం అందరికీ అర్థమైంది. చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. నాయకులకు మాట శక్తిమంతమైన ఆయుధం. 100 తుపాకులు చేయలేనిది ఒక్క మాట చేస్తుంది అంటారు. సో సెలబ్రిటీలు, పొలిటీషియన్లు కామన్ కామెంట్లు చేస్తున్నామని అనుకుంటారు. కానీ అవే ఇదిగో ఇలా రివర్స్ అవుతుంటాయి. రాజకీయ ప్రత్యర్థులు ఉంటే ఇంకా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. చిరంజీవికి రాజకీయ ప్రత్యర్థులు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పడాల్సినన్ని కౌంటర్లు పడ్డాయి. విమర్శల నుంచి తప్పించుకోలేకపోయారు. సో ఈ ఇష్యూ మరోసారి సెలబ్రిటీల డైలాగ్స్ గురించి చర్చనీయాంశంగా మారాయి. సరదాగా మాట్లాడుతున్నామని అప్పటికప్పుడు అనిపించిన సెలబ్రిటీల హోదాలో అదే పెద్ద ఇష్యూగా మారుతుంది. ఇప్పుడు వారసత్వంపై చిరంజీవి, గతంలో అమ్మాయిలపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ మరోసారి సెలబ్రిటీలు మాట్లాడకముందే ప్రిపేర్ అవటమే బెటర్ అన్న పాయింట్ను ఇప్పుడు తెరపైకి తెస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.